దేవునికి స్తోత్రం. రాత్రికాల ప్రార్థనకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తేశ్వర నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, జీవం కలిగిన నా తండ్రి మీకే స్తోత్రములైనా, జీవాధిపతి అయిన నా తండ్రి మీకే స్తోత్రములైనా, రాజులకు రాజువైన నా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభు, ప్రభులకు ప్రభు అయిన దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నానైనా. మహిమ స్వరూపుడైన నా తండ్రి మీకే స్తోత్రాలైనా, మృత్యుంజయుడుగు నా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా, మరణములను విరిచిన వాడ మీకే స్తోత్రాలు ప్రభా, అపవాదిని ఓడించిన తండ్రి మీకే స్తోత్రం చెల్లిస్తున్నానైనా. తండ్రి, ఉదయం నుంచి నైనా ఈ రాత్రి వేళ వరకు నైనా మమ్మల్ని అందరినీ క్షేమకరంగా, సజీవంగా, ఆరోగ్యంగా ఉంచినందుకు స్తోత్రాలు. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపను బట్టి అయినాం ప్రభా. మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనతండ్రి, మీరు న్యాయాధిపతి, న్యాయం ఎరిగిన దేవుడు ప్రభా. నాయనా, ఇదిగో మీకు వ్యతిరేకంగా మా బ్రతుకుల్లో, మా ఆలోచనలో, మా క్రియల్లో మేము చేసిన ప్రతి ఒక్క పొరపాటుని, తప్పిదమును క్షమించమని క్రీస్తేసు వారి నామములు వేడుకొంచున్నాను నాయన. మీరు పరిశుద్ధుడు తండ్రిని బంగారు పాదాలు పట్టుకొని వేడుకొంచున్నాం నాయన. మా పాపమును క్షమించు తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ రక్తంతో మా పాపములని కడిగివేసి నేడు మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ రాత్రి కాల సమయం అందు ప్రభా, ఇదిగో నా తండ్రి, సర్వ మానవాళ్ళని బట్టి, అధికారులను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. మీరు దీవించు తండ్రి, మీరు ఆశీర్వదించండి, మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీరు సర్వాంతర్యామి తండ్రి. ఈ రాత్రి కాలసం ప్రపంచ దేశాలను బట్టి మీకు వందనాలైనా, మీరు సృజించిన సర్వ మానవాళ్ళని బట్టి మీకు వందనాలైనా. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించినైనా, మీరు కాపాడు తండ్రి, మీరు వర్ధిల్లింప చేయమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఎంతోమంది ప్రభా అయ్యా మిమ్మల్ని ఎరుగక నశించిపోతున్నారు ప్రభా. దయతలచినైనా అయ్యా మీరు కాపాడండి. నన్ను వెతికి రక్షించిన దేవుడు మీరు ప్రభా. మీరు మమ్మల్ని వెతికి రక్షించుకున్న దేవుడు ప్రభా. నేడు సర్వ మానవాళ్ళు నీ కృపలో రక్షించుకున్నైనా అయ్యా. అలాగేనైనా మిమ్మల్ని ఎరగక విగ్రహముల వైపు వెళ్తున్న ప్రభా, వాళ్ళ మనోనేత్రాలు తెరవమని రాత్రి కాలసం వేడుకొంచున్నానైనా. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక రాజ్యం నెరవేర్చినట్లు ఈ భూమి మీద సంపూర్ణంగా నీ పనులైన మా ద్వారా నెరవేర్చబడును కాక తండ్రి. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము తండ్రి. మా రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు తండ్రి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని చేతను తప్పించు తండ్రి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు మీదైన తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. కాపాడు నాయన. ఇదిగోనైనా ఏ ఒక్కరు నశించిన చిత్తం కాదు ప్రభా. అందరూ అంతటను మారు మనసు పొందాలని మీ కోరిక అయినది ప్రభా. ప్రతి ఒక్కరి రక్షణ దయచేయండి అయ్యా. ఇంకా ప్రభా, నలిగిపోతున్న వారిని బట్టి మీకు వందనాలు. వేదనలో, శోధనలో, అనారోగ్య పరిస్థితుల్లో, కుటుంబ సమస్యలతో, బిడ్డలతో నలిగిపోతున్న వారిని బట్టి మీకు వందనాలు నాయన. గాయపడిన వారిని మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభా. ఈ రాత్రి కాల సమయం అందు ప్రభా అయ్యా, వేదన పడుతున్న వారిని బట్టి మీకు అనారోగ్య పరిస్థితుల్లో ప్రభా, దీర్ఘకాలికమైన సమస్యలతో బాధపడుతున్న వారిని బట్టి మీకు వందనాలు. స్వస్థపరచునైనా, వాళ్ళకి ఆరోగ్యం దయచేయనైనా. మీ చిత్తం అంటే వాళ్ళ మనసుని నీ వైపు త్రిప్పబడి రక్షణ పొంది అయినా విశ్వాసంతో వాళ్ళు ప్రభా స్వస్థత పొందినట్లు మీరు కృప చూపించినైనా. నాగప్ప గారిని, బాలాజీ గారిని, చంద్రయ్య గారిని, వరమ్మ గారిని మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రాలైనా. అలాగే నా తండ్రి, ఇంకా బీపీలతో, షుగర్లతో, క్యాన్సర్లతో, టీబీలతో, ఎన్నో వ్యాధులతో ప్రభా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలైనా. నాకు తెలిసిన వాళ్ళు దీపిక సహోదరి మీరు స్వస్థపరచునైనా అయ్యా. మమ్మల్ని ద్వేషించే వారైన సహోదరులు ఎవరైతే బాధపడుతున్నారో మీరు స్వస్థపరచండి. క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డల్ని మీరు స్వస్థపరచండి. ఇందిరమ్మ గారిని స్వస్థపరచనైనా. సమితమ్మ గారు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, మీరు స్వస్థపరచనైనా. 60 ఏళ్ళు వృద్ధురాలై ప్రభా అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న విజయమ్మ గారిని మీరు స్వస్థపరచు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగే నా తండ్రి ప్రభా, ఇంకను ఎంతోమంది ప్రభా తెలియని వారు, ఎంతోమంది బంధుమిత్రులు, రక్త సంబంధికులు, ఆ ఇరుగు
పొరుగు వారు అనారోగ్య పరిస్థితుల్లో మంచాన పడి ఉన్న, పక్షవాతంతో పడి ఉన్న వారిని మీరు స్వస్థపరచండి. రాజకుమారి చిన్నాను మీరు లేవనెత్తండి ఆయన, కుమారి అమ్మగారిని మీరు లేవనెత్తని స్వస్థపరచమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగే నా తండ్రి అయ్యా ప్రభా, ఇంకా ఎంతోమంది కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిని బట్టి కూడా మీకు వందనాలైనా. ఇదిగో నాయన స్వస్థపరచు దేవుడు మీరు నాయన. ఇదిగో కుటుంబ సమస్యలతో ప్రభా, కలహములతో ప్రతిదినం వేదన పొందుతున్న భార్యాభర్తలు ఉన్నారు, తల్లిదండ్రులు సహోదరులు ఉన్నారు ప్రభా. అయ్యా కుటుంబాల్లో శాంతిని సమాధానం తెచ్చండి. తల్లిదండ్రులని మీరు మంచిగా అయ్యా ఐక్యంగా ప్రేమగా ఉంచు తండ్రి. తల్లిదండ్రుల మధ్య మీ ప్రేమ ఉంచండి. నేడు తండ్రి తల్లి దూరమై పిల్లలు అనాథలయ్యే స్థితిలో ఉంటుండగా మీరు ప్రేమించి ఇచ్చిన గర్భఫలాన్ని బాధ్యతగా చూడలేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా. కృప చూపించినైనా. అలాగే తల్లిదండ్రులు మంచిగా ఉన్నప్పటికీ పిల్లలు ప్రభు వాళ్ళకు లోబడిన స్థితిలో ఉన్నారు. మీరు కరుణ చూపించినైనా. సహాయం చేయమని వాసనలు వేడుకొంచున్నానయ్యా. మీకే స్తోత్రాలైనా. అలాగే నా తండ్రి అయ్యా మరియు తండ్రి ప్రభా, ఎంతోమంది నా తండ్రి ప్రభా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని బట్టి మీకు వందనాలు నైనా. ఎంతోమంది ప్రభా కుటుంబ ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో సతమతమైపోతుండగా తండ్రి కనికరం చూపించినైనా. ఈ స్థితి నుంచి లేవనెత్తగల సమర్థుడు మీరు. మా ఆత్మీయులు లేవనెత్తండి, మా సంఘం విశ్వాసం లేవనెత్తండి, మా సహోదరులు మా స్నేహితులు లేవనెత్తండి. ఇదిగో మా కుటుంబాన్ని లేవనెత్తండి అయ్యా. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరులని లేవనెత్తండి ప్రభా. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. మీకు వందనాలు నాయనా. అయ్యా కొండల తట్టు నాకు అండిచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్ల నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృష్టించిన దేవుడు కనుక నాయన యెహోవా మా కాపురి మాకు లేమి కలుగు. తప్పకుండా తగిన కాలం అందరి విషయంలో అయ్యా నీ చిత్తమే నీ బిడ్డల పట్ల నీ చిత్తం జరిగిస్తారు. నా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన. వందనాలు ఆయన. గర్భిణీ స్త్రీని బట్టి స్తోత్రాలు ఆయన. గర్భఫలం మీరు ఇచ్చిన బహుమానం ఆయన మీరు దీవించిన ఆయన. మరి గర్భంతో స్వరూప సిస్టర్ని అయ్యా కీర్తి సిస్టర్ని మీరు ఆశీర్వదించండి. ప్రసవకాలం మీ కృపను చూపించిన ఆయన. ప్రసవమైన ప్రతి ఒక్కరికి తోడుని తల్లి బిడ్డ క్షేమం దయచే ప్రభా. ఇదిగో నన్ను నీ పాసలు సమర్పిస్తున్నాను ఆయన. ప్రేమించి ఇచ్చిన గర్భాన్ని బట్టి మీకు వందనాలు. మీ చిత్తం ఎటు రీతిగా ఉంది అటు రీతిగా జరిగించిన ఆయన. మీ నామానికి మహిమకరంగా ప్రభా నీ చిత్తం జరిగించి నీ పని జరిగించుకోవడానికి మీ బిడ్డను నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. ప్రతి నెల ప్రతిరోజు ప్రభా అయ్యా నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములైనా. మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం కలగను కాక తండ్రి. మీకు వందనాలైనా. ఇంకను గర్భఫలం విషయంలో వేచి ఉన్న సహోదరుని శ్రీదేవక్కని, జెస్సీని, అలాగే తన వినీష సిస్టర్ని, హేమిమా సిస్టర్ని మీ పాసలు సమర్పిస్తున్నాను. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన శ్రీను మాణిక్యం గారు, అలాగే తన గీతా సిస్టరు అయ్యా వారి విషయంలో మీరు కార్యం చేయండి. ఎన్నో సంవత్సరాల నుంచి గర్భఫలం కోసం వేచి ఉండగా మీరు కృప చూపించండి. కృప కార్యం చేయమని వేడుకొంచున్నాను అయ్యా. మీకే స్తోత్రాలు నాయనా. అలాగే తండ్రి ప్రభా ఇంకా ఎంతోమంది ప్రభా ఆయా ప్రభా ఇరుకుల్లో ఇబ్బందులు ఉంటుండగా మీరు కృప చూపించినైనా. చంటి బిడ్డలు మీరు కాపాడు తండ్రి. వృద్ధులు మీరు ఆశీర్వదించినైనా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. సర్వాధిపతి కష్టపడుతున్న వారిని బట్టి మీకు వందనాలు. కూలి పని చేస్తున్న వారు, వ్యవసాయకులు, వ్యాపారం చేస్తున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు క్షేమం దయచేయండి నైనా. వాళ్ళ అధికారులు ప్రభా వారి కష్టార్జితం దోచుకోకుండా న్యాయంగా ఇవ్వడానికి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. కృప చూపించున్నా తండ్రి. నా భర్త చేస్తున్న వసద కంపెనీని బట్టి మీకు వందనాలు. మరి శాలరీ ఎన్నో రోజుల తర్వాత ఇస్తుండగా వాళ్ళ హృదయాలు కనికరించబడి అయ్యా 3వ తారీఖు వేయడానికి మీరు కృప చూపించాలి. మీరు చేసిన మేలుని బట్టి మీకు వందనాలు ప్రభా. కనికరం చూపించునైనా. వాళ్ళ మనసులు మార్చగల సమర్థుడు మీరు మాత్రమేనైనా. మీరు సహాయం చేయండి. ఇంకా ప్రభా ఎంతోమంది అలా శాలరీ కోసం బాధపడే వాళ్ళను, కుటుంబాన్ని పోషించుకున్న వారిని మీరే కృప చూపించండి, దయ చూపించండి అయినా. మీరు తప్ప మాకు న్యాయం చేసేవారు ఎవరు లేరు ప్రభా. నిరుద్యోగుల విషయంలో కూడా సహాయం చేయనైనా. అయ్యా మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగుల కోసం వేచి ఉన్నాం. మా నిజమే తండ్రి, మీ ఎదుట యథార్థంగా ఒప్పుకుంటున్నాం. అయ్యా మా శక్తి తక్కువ, మా బలం వ్యర్థం ప్రభా, ఆలోచన వ్యర్థం. మా చదువును బట్టి కాదు కానీ నీ కృపను బట్టి ప్రభా ప్రత్యేక సహోదర ఉద్యోగ విషయంలో మీరు కార్యం చేయ తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అలాగే ప్రభు ఉద్యోగం చేస్తున్న వారు నమ్మకంగా చేయడానికి కృప చూపించినైనా. మీకే స్తోత్రాలనైనా. అయ్యా ఇదిగోనైనా మమ్మల్ని ద్వేషిస్తున్న వారిని క్షమించండి. శత్రువులు సైతం ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది నైనా. అపవాది తప్ప మాకెవరు శత్రువు కాదు అయ్యా. అయితే మమ్మల్ని ఈ లోక ప్రకారం
ప్రకారంగా ద్వేషించేవారు ఉండగానైనా ఆ సహోదరుని అయ్యా పెద్దల్ని ఆ చిన్నల్ని మీరు క్షమించి మీరు కాపాడమని వేడుకొంచున్నానయ్యా. మీకే స్తోత్రాలనైనా. అలాగే తండ్రి ఇదిగోనైనా ప్రభా మరియు తండ్రి ఉన్నతమైన వాళ్ళు సంపన్నులుగా ఈ లోకంలో అయ్యా నీ సువార్త తెలియనటువంటి సంపన్నులు ఉన్నారు, కానీ అది వ్యర్థమని తెలుసుకొని ప్రభా నీ సువార్తే గొప్ప సంపదని వాళ్ళు తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. మీకే స్తోత్రాలు. ప్రతి వారి విషయంలో మీరు కృప చూపించండి, దయ చూపించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయినా. ఇదిగో తండ్రి ఇంకను ప్రభా దైవజనులు మీరు కుటుంబాలు కాపాడునైనా, సేవకులు సంఘాలు మీరు ఆశ్రయించండి, వృద్ధిపరచునైనా, సంఘాల ఐక్యతనివ్వండి ప్రభా. ఎస్జి శ్రీను బ్రదరు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. మీకే స్తోత్రాలు. ఇంకా ఎంతో సంఘ కాపులకు ఆరోగ్యాన్ని ఇవ్వడు తండ్రి. మిషనరీస్ని మీరు దీవించినైనా అయ్యా మీరు కాపాడమని వేడుకొంచున్నానైనా. మీకే స్తోత్రాలు. ఈ రాత్రికల్ సర్వ మానవాళ్ళని పాసాలు సమర్పిస్తున్నాను. సమస్తాన్ని మీరు కాపాడి పోషిస్తుందేవా. దిక్కులేని అనాథ బిడ్డ ఈ లోకంలో ఎవ్వరు లేదు, తల్లిదండ్రులు లేనివారు అయ్యా ఏ ఆదరణ లేనివారు అనాథ ఆశ్రమాలు పెరుగుతుండగా మీరు వారికి తండ్రి అయినారు, మీరు దిక్కు అయినారు. మీరు కృప చూపించయ్యా. మీకే స్తోత్రాలు. వికలాంగులు కాపాడు నాయన. అలాగే నా తండ్రి ప్రభా వారికి ధైర్యం ఇవ్వండి, మీ రక్షణ మార్గం చూపించు నాయన. అలాగే నపుంసకులు పుట్టుకతో నపుంసకులైన నీ చిత్రాలను బిడ్డలకు రక్షణ మార్గం సమీకరించిన ఆయన. మీకే స్తోత్రాలు నాయన. అలాగే తండ్రి కోసం బ్రతుకుతున్న రక్షణ మార్గం నడుస్తున్న నపుంసకులు మీరు కాపాడు తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. ఇంకా నా తండ్రి మీ చిత్తం సంపూర్ణంగా జరిగించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొంచు. నన్ను నా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఈ పరిచర్యను ఈ కల్వరికి పరిచయం దైవజనులను బట్టి మీకు వందనాలు. క్షేమం దయచేయండి. నాకు ఇచ్చిన భర్తను బట్టి మీకు వందనాలు. క్షేమం దయచేయి ప్రభా. మీ చిత్తం నా కుటుంబం జరిగించు. అత్తమ్మ గారిని నాకు ఇచ్చిన తల్లిదండ్రులని సహోదరుని మీరు కాపాడు. మీ చిత్తం జరిగించయ్యా. అయ్యా మాకు ఇచ్చిన సంతానం పట్ల మీ చిత్తం నెరవేర్చినైనా అయ్యా నాకు ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు వందనాలు. మరి నీ చిత్తం అయితే రెండవదిగా ఈ రెండో గర్భం కుమారుని అనుగ్రహించిన నీ చిత్తం ఉంటేనండి, నీ ప్రణాళిక ఉంటేనైనా మీకు ఇష్టమైతే సహాయం చేయమని వేడుకొంచు ప్రభా. ఇదిగో ఏడుగురు బిడ్డలు నీ వైపుకు నడిపించే జ్ఞానం ఇవ్వండి ప్రభా. ఇదిగో తండ్రి బాల్యంలో ప్రభా క్రీస్తు యేసుని పోలే జీవించడానికి సహాయం చేద్దాం. వాళ్ళ బాల్యం, వాళ్ళ యవ్వనం, వాళ్ళ వృద్ధాప్యం క్రీస్తు కొరకే బ్రతుకున్నట్టు దీవించమని వేడుకొంచు. మీ రాజ్యంలో స్థానం ఇవ్వండి ప్రభా. మీ రాజ్యంలో నీ కుమారులుగా నిలబడినట్టు నీ కుమార్తె నిలబెట్టి కృపను నా బిడ్డలకు అనుగ్రహించునైనా. ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించునైనా. సహాయము చేయమని నేడు సండే స్కూల్కి వచ్చి బిడ్డలను కూడా మీరు క్షేమం దయచేయమని వేడుకొనచ్చు అయ్యా. ఈ వారం అంతా మీ కృపలో కాపాడి రేపటి నీ సన్నిధానికి వెళ్తున్న బిడ్డలందరూ క్షేమం దయచేసి నడిపించి అయ్యా ఈ సంవత్సరంలో ఎంతో గొప్ప కృప చూపించారు. 2020 సంవత్సరం నీ చిత్తం అంటే మేము ప్రవేశించి నీ చిత్తం 2020 సంవత్సరంలో ఈ సంవత్సరం కంటే ఉన్నతంగా మీకోసం బ్రతుకున్నట్టు కృప చూపించమని మీరు మాత్రమే మహిమ పొందుకోమని క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్.